లేచి నిలబడి 118వ కీర్తన 23, 24 వచనాలను చదువుకుందాం. 118వ కీర్తన 23, 24 వచనాలు చదువుకుందాం. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మా జీవిత దినాల్లో మీరు ఏర్పాటు చేసిన దినములను ప్రత్యేకంగా గుర్తించి గ్రహించి వాటి యందు సంతోషించేవారముగా, మీరు మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఇచ్చే సంతోషాన్ని బహు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ దాన్ని చివరి వరకు కొనసాగించుకునే వారముగా ఉండుటకు సహాయము చేయండి. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యము ద్వారా వింటున్న మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో. ప్రియులారా, ఈ 118వ కీర్తన 23, 24 వచనాలు మనము చదువుకున్నాం. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఈ కీర్తనలో చదువుకున్నటువంటి వచనాల్లో సహజంగా దేనికి సంబంధించినవి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో జయప్రవేశం చేసేటువంటి సమయంలో, మట్టల ఆదివార సమయంలో దానికి సంబంధించినటువంటివిగా, దానికి రిలేటెడ్గా ఇవి సహజంగా ఉంటాయి. అయితే చాలాసార్లు క్రైస్తవ వివాహ సమయంలో ఈ 2 వచనాలు మెన్షన్ చేస్తూ ఉంటారు. అవి ఒక రకంగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినప్పటికీ కూడా వివాహ సమయంలో వీటిని గురించి మెన్షన్ చేస్తారు. ప్రియులారా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఆయా వెడ్డింగ్ కార్డ్స్లో కూడా ఈ వచనాన్ని మరి మనం గమనిస్తూ ఉంటాం. సరే, దీంట్లో దేవుని యొక్క ఏర్పాటు దినమును గురించి చదువుతూ ఉన్నాము. ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో అనేక ప్రాముఖ్యమైనటువంటి దినాలు అనేవి సహజంగా ఉంటాయి. వాటిలో వివాహమైనటువంటి వారి జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి దినాలు అనేవి ఉంటాయి. ప్రియులారా, మనిషి జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి దినాలు అనేవి ఉంటాయి. మొదటిది ఏంటి అంటే బర్త్డే, జన్మదినం. రెండవది మ్యారేజ్ డే, వివాహ దినము. మూడవది డిపార్చర్ డే, మరణ దినము. ఈ జన్మదినము అనేటువంటిది జీవిత ప్రారంభ దినముగా ఉంటుంది. వివాహ దినము అనేది జీవిత మలుపు దినముగా ఉంటుంది. మరణ దినము అనేది జీవిత ముగింపు దినముగా ఉంటుంది. ప్రియులారా, బైబిల్ని గమనించినప్పుడు ఈ 3 దినాలకు దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రమేయం ఉన్నట్టు చూస్తాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అంటే అది జన్మదినం అని అర్థం. ఆయన ఒక జాతి మనుషుని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనే మాట మనం చదువుతాం.
కనుక మానవుని యొక్క జన్మదినము దేవుని ద్వారా ప్రారంభించబడుతుంది. రెండవది, వివాహానికి వస్తే ఆయన ఏకాంగులను సంసారులుగా చేయును. అంటే వివాహ విషయంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. పోతే మూడవ దినం మరణదినం. నీవు నరులను మంటికి మార్చుచున్నావు, తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. దీంట్లో కూడా అంటే మానవుని యొక్క ముగింపు దినమందు కూడా దేవుని ప్రణాళిక అనేది ఉంది. ఇఫ్ హీ కాల్స్ us, we should leave the earth. దేవుడు మనల్ని పిలిస్తే మనం భూలోకాన్ని విడిచిపెట్టాలి. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి దినాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి ప్రియులారా. అయితే కొన్ని వివాహ దినాలు దేవుని ప్రమేయం లేకుండా కూడా జరుగుతాయి. వితౌట్ గాడ్స్ విల్ there are many weddings or marriages on this earth. దేవుని చిత్తం లేకుండా కూడా భూమి మీద అనేక వివాహాలు అనేవి జరుగుతాయి ప్రియులారా. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. ఇక్కడ మనం ఏమి చదువుకుంటున్నామంటే దే డిడ్ నాట్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ మ్యారేజెస్. దేవుని చిత్తం వారి వివాహాల విషయంలో వెతకకుండా వారికి ఎవరైతే ఇష్టం వచ్చారో మనసుకు నచ్చారో వారిని వివాహము చేసుకున్నారు. ఎవరు చేసుకుంది వివాహం? దేవుని కుమారులే. దేవుని ఎరిగినటువంటి వారి కుటుంబాల్లో నుండి వచ్చినటువంటి వారే ప్రియులారా. లోకంలో ఉన్నటువంటి అనేక మంది దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఆయా విధాలుగా వివాహం చేసుకుంటారు. కొద్దిమంది దైవిక కుటుంబంలో నుండి వచ్చినటువంటి వారు కూడా దేవుని చిత్తం లేకుండా ప్రార్థన లేకుండా వివాహాన్ని చేసేసుకుంటారు. ఇక్కడ ఏమని చదువుతున్నాము అంటే దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. కొన్ని వివాహాలు జరిగేటువంటి సమయంలో చాలా ఉత్సాహం ఉంటుంది, చాలా ఆర్భాటం ఉంటుంది. ల్యాక్స్ ఆర్ కోర్స్, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కూడా వివాహాలు చేసుకుంటారు. వివాహం అయిన తర్వాత అక్కడ ఉత్సాహం అనేటువంటిది, సంతోషం అనేటువంటిది ఉండదు ప్రియులారా. వివాహం అయిన తర్వాత ఆ భార్యకో లేక భర్తకో ఇంకొకరితో సంబంధం అనేది ఉంటుంది. పాలిగామీ సిస్టమ్, బహుభార్యత్వం. అలా ఉన్నప్పుడు దే కెనాట్ బి హ్యాపీ ఇన్ దర్ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఇట్. వివాహం అయిన తర్వాత ఒకవేళ భార్యకు కానీ భర్తకు కానీ వివాహేతర సంబంధం కింద ఉన్నట్లయితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందండి? దే కెనాట్ బి హ్యాపీ. వివాహం అయిన తర్వాత ఒకవేళ భర్త తాగుబోతుగా ఉన్నాడని తెలిసింది అనుకోండి, వివాహం సమయంలో ఏం చేస్తారంటే చాలా అబద్ధాలు చెప్తారు. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్ళి చెయ్యాలంటారు ప్రియులారా. అలా అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేసి పెళ్ళిళ్ళ తర్వాత చేసిన వాళ్ళు పక్కకి వెళ్తారు, చేసుకున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
భర్త త్రాగుబోతని తెలిసినప్పుడు ఆ భార్య నిజంగా తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండలేదు. షీ కెనాట్ బి హ్యాపీ. కొద్దిమంది శాడిస్ట్లు అయినటువంటి భర్తలు దొరుకుతారు. ఆ కుటుంబ జీవితంలో నిజంగా సంతోషం అనేటువంటిది ఉండదు. కొద్దిమందికి దయ్యాలు పట్టి ఉంటాయి. పురుషుల్లో స్త్రీల్లో కొద్దిమందికి దయ్యాలు పట్టి ఉంటాయి. అది చెప్పకుండానే వివాహం చేసేస్తారు ప్రియులారా. వివాహం అయిన తర్వాత వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. అంత భయంకరమైన బాధ, హింస అనుభవిస్తూ ఉంటారు. అంత బాధ అనుభవిస్తూ ఉంటారు. కొద్దిమంది వివాహం అయిన తర్వాత భర్తల్ని భార్యలు అనుమానించడం, భార్యల్ని భర్తలు అనుమానించడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఇట్ లుక్స్ లైక్ ఎ హెల్. అది ఒక నరకంలాగా ఉంటుంది. కనుక మరి వివాహ సంబంధమైనటువంటి విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుట అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. సరే, మొత్తం మీద వివాహం అయిపోయిన పిమ్మట ఆ కుటుంబం సంతోషంగా ఉండుట అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా వివాహ సంబంధమైన కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అంటే బైబిల్లో దాని గురించి అనేక టిప్స్ అనేవి ఉన్నాయి. ఒక భార్య, భర్త, పిల్లలు, ఒక కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అని అంటే దానికి బైబిల్లో అనేక జవాబులు అనేవి ఉన్నాయి ప్రియులారా. ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ ఉంది, ఏంటంటే ఏ cheerful వైఫ్ ఈజ్ ఎ జాయ్ ఆఫ్ లైఫ్ అని. భార్య సంతోషంగా ఉంటే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషంగా బ్రతకాలి అంటే బైబిల్లో కొన్ని టిప్స్ అనేటువంటివి మనకు కనిపిస్తాయి ప్రియులారా. ఈ రాత్రి మరి అన్నీ మనం చెప్పుకోలేము, కానీ ఒక ఆరు విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలా ఉన్నాయి, కానీ 6 విషయాలు మనము ధ్యానం చేద్దాం. వివాహ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక 6 విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. చాలా ఉన్నాయి, కానీ 6 మాత్రం ఈ రాత్రి మనం పరిశీలిద్దాం. మొట్టమొదటిగా హ్యాపీనెస్ ఇన్ లవ్, ప్రేమలో ఉండేటువంటి సంతోషం. ఈ ప్రేమ సంబంధమైనటువంటి సంతోషాన్ని దేవుడు భార్యాభర్తల మధ్య వారిని పుట్టించక మునిపే పెట్టేశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రియులారా, నేను మొన్న కూడా వ్యాలంటైన్ డేలో దీని గురించి చెప్పాను. ప్రేమ 4 భాగాలుగా ఉంటుంది బైబిల్ ప్రకారం అని. మొదటి భాగంలో ప్రేమ ఎరోస్ అంటారని, అది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ అని చెప్పాను. ఆదికాండం మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. దేవుని తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. ప్రియులారా, దేవుడు ఆదామును సృష్టించేటువంటి సమయంలో హవ్వ కూడా ఇమిడి ఉంది లోపల. 2 in 1 అనుకోవచ్చు కరెక్ట్గా చెప్పాలి అంటే. హవ్వ కూడా లోపలే ఉంది ప్రియులారా. దేవుడు ఆదామును సృష్టించిన పిమ్మట హవ్వను మళ్ళీ సపరేట్గా సృష్టించలేదు. 2:7 ఏమని చూస్తాం? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ఆడమ్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఆదామును ఆ విధంగా సృష్టించాడు. కానీ హవ్వను కూడా మళ్ళీ నేలమంటితో నిర్మించి చేయలేదు ప్రియులారా. ఏం చేశాడు? ఆదాముకు గాఢ నిద్రను కలుగు చేసి ఆదాము ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి ఆదాము దగ్గరకు ఆమెను తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాము ఒక పాట పాడుతూ అన్నాడు. 23వ వచనం చదవండి. 2:23.
నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, అది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. నరనారి. ప్రియులారా, కనుక ఆదాములోనే మరి పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా మనము చూస్తాం. గాడ్ హ్యాస్ సపరేటెడ్ ఈవ్ ఫ్రమ్ యాడమ్. ఆదాము నుంచి దేవుడు హవ్వను ఒక రకంగా అలా విడదీసి మళ్ళీ కలిపేశాడు. ప్రియులారా, అందుకే బైబిల్లో మనం చూస్తాం, దేవుడు జతపరిచిన వారిని ఎవరునూ వేరు చేయకూడదు అని. దట్ ఈస్ కాల్డ్ ఎరోస్. అది దేవుడు పెట్టినటువంటి శ్రేష్టమైన పవిత్రమైన భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ. యాకోబు రాహేలును వివాహం చేసుకునేటువంటి సమయంలో మామ దగ్గర 7 సంవత్సరాలు పని చేయాల్సి వచ్చింది. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం. ఏమా? యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన సంవత్సరాలు ఎలా తోచాయి? దినాలుగా తోచాయి. 7 years అంటే చిన్న విషయమా? 7 సంవత్సరాలు అతని దృష్టిలో ఎలాగున్నాయి అంటే దినాలుగా ఉన్నాయి. ఎందుకు? ఆమెను ప్రేమించుట వలన. దాన్నే ఎయిరోస్ అని అంటారు. ప్రియులారా, వారిద్దరి మధ్య దేవుడు పెట్టినటువంటి అలాంటి ప్రేమను బట్టి ఎలాగున్నాయి? సంవత్సరాలు దినాలుగా గడిచిపోయినాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మరియు పెళ్ళి అయిన వారికి, ఎవరి గురించి చెప్తున్నాడు? పెళ్ళి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా ఉండాల్సింది. పౌలు చెప్పట్లేదు ప్రియులారా, దేవుడే ఇది చెప్తున్నట్టుగా పౌలు చెప్తా ఉన్నాడు. భార్య భర్తను ఎడబాయకూడదు, భర్త భార్యను ఎడబాయకూడదు. హ్యాపీనెస్ ఇన్ వన్ బాడీ. ప్రియులారా, ఈ సంతోషం అనేటువంటిది ఏక శరీరమందు దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ 3వ వ్యక్తికి స్థానం గిన ఉన్నట్లయితే దే విల్ లూజ్ ద హ్యాపీనెస్ దట్ గాడ్ బెస్టోడ్ అమాంగ్ దెమ్ వెన్ దే హ్యావ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్. ప్రియులారా, భార్య కానీ భర్త కానీ లేక వేరే పరాయి పురుషునితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, 3వ వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నట్లయితే అక్కడ దేవుడిచ్చినటువంటి ఆ ప్రేమ పొల్యూట్ అయిపోయి సంతోషానికి బదులు అక్కడ ఏముంటుందంటే అక్కడ అరాచకాలు, దుఃఖము, బాధ, హింస అనేవి ఉంటాయి ప్రియులారా. కనుక భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే దేవుడిచ్చినటువంటి ఈ ప్రేమను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. హ్యాపీనెస్ ఇన్ లవ్ అంటారు దాన్ని. ప్రేమలో ఉండేటువంటి సంతోషం. మూలవాక్యంలో ఏమని చూస్తున్నాం? మనము ఉత్సహించి సంతోషించదము. కుటుంబ జీవితంలో ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చివరి వరకు నిలుపుకుంటూ అందులో దేవుడు ఉంచినటువంటి సంతోషాన్ని భార్యాభర్తలు కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అలాంటి కుటుంబాన్ని ఎవరు ఏమీ చేయలేరు. నో వన్ కెన్ సపరేట్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. రెండోదిగా హ్యాపీనెస్ ఇన్ వన్ స్పిరిట్. మొదటిగా హ్యాపీనెస్ ఇన్ వన్ బాడీ, రెండవదిగా హ్యాపీనెస్ ఇన్ వన్ స్పిరిట్. హ్యాపీనెస్ ఇన్ వన్ స్పిరిట్ అంటే
ఇద్దరు వేరుగా ఉన్నప్పటికీ మనస్సు ఒకటేగా ఉండాలి. కుటుంబ జీవితంలో భార్య భర్త వేరుగా ఉన్నట్టు శారీరకంగా కనిపిస్తున్నప్పటికీ, మనుషులు ఇద్దరుగా ఉన్నప్పటికీ మనసు మాత్రం ఒకటిగా ఉండాలి ప్రియులారా. హ్యాపీనెస్ ఇన్ వన్ స్పిరిట్. ఆ ఏక మనస్సు అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషం అనేటువంటిది ఉంటుంది, అక్కడ సమాధానం అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. ఏక మనస్సు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాక్ కలహము అనేటువంటిది ఉండదు, అక్కడే అడ్జస్ట్మెంట్స్ అనేటివి ఉంటాయి, అక్కడే ఒకరినొకరు క్షమించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక కుటుంబ జీవితంలో ఈ ఏక మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. బైబిల్లో మనం గమనించినప్పుడు కొద్దిమంది కీడు విషయంలో భార్యాభర్తలు ఏక మనసు కలిగి లేక ఏకీభవించి చాలా నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఏక మనస్సు అనేది దైవిక సంబంధంగా లేకపోయినట్లయితే అక్కడ సైతానుడు పనిచేస్తాడు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రియులారా, ఇక్కడ అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తల గురించి మనం చూస్తాం. అప్పటికే అననీయ చనిపోయాడు, ఇప్పుడు సప్పీరా అనేటువంటి స్త్రీ అక్కడికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? దేవుని యొక్క ఆత్మను శోధించుటకు మీరిద్దరూ ఎందుకు ఏకమయ్యారు? మీరిద్దరూ ఎందుకు ఏక మనసు కలిగి ఉండినారు అన్నట్టుగా పేతురు మాట్లాడు. తర్వాత ఇంకొక రాజు ఉన్నాడు ప్రియులారా, ఆయన పేరు ఆహాబు. ఈ ఆహాబు రాజు హుందాగా జీవించాల్సిన దానికి బదులు భార్య అయినటువంటి యెజబెలు మాట విని దేవుని దృష్టికి దుర్మార్గుడిగా బ్రతికాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, భార్య మాట వినిన ఆహాబు వంటి దుష్టుడు లేడు అన్నట్టు. అంత దుష్టత్వంలో బ్రతికాడు ఆహాబు. భార్య మాట విని వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఏకీభవించారో నాబోతు అనేటువంటి ఒక నిరపరాధిని చంపించేశారు ప్రియులారా. నిష్కారణంగా చంపించేశారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి. అది మీరు సమూయేలు రాజుల 1వ గ్రంథం చివరి భాగం చదువుకుంటే అక్కడ ఉంటాయి ఆ విషయాలు. దే గాట్ గ్రేట్ పనిష్మెంట్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. దాన్ని బట్టి వాళ్ళు ఎంతో శిక్ష అనుభవించారు ప్రియులారా. ఈ హ్యాపీనెస్ ఇన్ వన్ స్పిరిట్ అనేది ఫ్యామిలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ ఎల్కానా హన్నా అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి చూస్తాం, భార్యాభర్తల గురించి. 21వ వచనం చదవండి, 1వ అధ్యాయం 21వ వచనం. ఎల్కానాయును యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. తన పెనిమిటితో చెప్పగా, అప్పుడు పెనిమిటి ఏం చేయాలంటే, ఏంటి అన్నీ నువ్వు నాకు చెప్పకుండా నువ్వు డిసైడ్ చేయటం ఏంటి? అసలే పిల్లలు లేక ఉన్న ఒక కుమారుని తీసుకెళ్ళి అక్కడే వదిలేసి వాడు రాకుండా ఉండాలని నువ్వెందుకు తీర్మానం చేసుకున్నావు? నీ సొంత ఆలోచన ఏంటి? ఏం చెప్పట్లేదు ప్రియులారా. ఏమంటున్నాడు చదవండి. కాబట్టి
ఆ, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. ఆ, నిలిచి ఉండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అని. ప్రియులారా, దైవిక సంబంధమైనటువంటి విషయంలో ఈ ఎల్కానా హన్నా వీరిద్దరు కూడా ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఏక మనస్సు కలిగి ఉన్నారు. ప్రియులారా, ఏ కుటుంబంలో అయితే దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో, దేవునికి అనుకూలమైనటువంటి విషయాల్లో భార్యాభర్తలు ఏక మనస్సు కలిగి ఉంటారో ఆ ఏకత్వంలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవిస్తారు. లూకా సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి. వీరిద్దరూ చాలు. వీరిద్దరు అంటే ఎవరు అక్కడ? జకర్యా, ఎలిజబెత్. ఆ జకర్యా, ఎలిజబెత్ని గురించి రాసేటువంటి సమయంలో దే వర్ నాట్ యంగ్ కపుల్. వారు ఏదో యవనస్తులైనటువంటి భార్యాభర్తలు కారు, వాళ్ళు చాలా వృద్ధాపంలో ఉన్నారు. ప్రియులారా, మరి వారికి ఎప్పుడు వివాహం అయిందో మనకు తెలియదు, కానీ అలాంటి వృద్ధాపం వచ్చేటువంటి సమయంలో కూడా వాళ్ళు ఇద్దరూ ఏకీభవించి జీవిస్తూ ఉన్నారు. ఇద్దరు ఎలాగున్నారంటే ఏమనుంది అక్కడ? ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా జీవిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా వనెస్ ఆఫ్ మైండ్. ప్రియులారా, ఏక మనస్సు కలిగి వారిద్దరూ మంచి ఆదర్శ కుటుంబ జీవితాన్ని కట్టుకున్నారు. సరే, మూడవదిగా హ్యాపీనెస్ ఇన్ అండర్స్టాండింగ్స్. ప్రియులారా, నిజమైన సంతోషం ఎక్కడుంటుంది అంటే అర్థం చేసుకున్నప్పుడు సంతోషం అనేది ఉంటుంది. అర్థం చేసుకున్నప్పుడే సంతోషం అనేది ఉంటుంది. ప్రియులారా, దాన్ని ఏమంటారంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అంటారు. అన్యోన్య సంబంధమైన గ్రహింపు, పరస్పర గ్రహింపు. మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, పరస్పర గ్రహింపు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, ఏ భార్యాభర్తల మధ్య మరి ఈ అర్థం చేసుకునేటువంటి గ్రహింపు వాళ్ళు ఎప్పుడైతే కలిగి ఉంటారో, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి గ్రహింపు ఎప్పుడైతే కలిగి ఉంటారో అక్కడ అనుమానాలకు స్థానం ఉండదు. ప్రియులారా, ఈ అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాముని గురించి ఆలోచిస్తూ ఏమన్నాడు అంటే, ఆదాము కొరకు సాటి అయిన సహాయము చేస్తాను అన్నాడు. ఇంగ్లీష్లో హెల్ప్మేట్ అని ఉంటుంది. సాటి అయిన సహాయము. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ ఎందుకు పతనావస్థకు దారితీస్తుంది అంటే మిస్అండర్స్టాండింగ్స్, ఒకరినొకరు అపార్థం చేసుకోవడం, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకుండా పోవడం, ఒకరినొకరు అనుమానించుకోవడం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. 10-11 వచనాలు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అంటే ఆమెలో ఉన్న ఫెయిత్ఫుల్నెస్ అలాంటిది. భార్య గురించి ఎవరైనా చెప్తా ఉన్నా భర్త ధైర్యంగా చెప్పగలడు, నా భార్య అలాంటిది కాదు. భర్త గురించి ఎవరైనా వ్యతిరేకంగా చెప్తూ ఉన్న భార్య అంటే నా భర్త అలాంటి వాడు కాదు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ హస్బెండ్ ఐ హ్యావ్, హీ హ్యాస్ నో సచ్ కైండ్ ఆఫ్ ఈవిల్ డిజైర్స్ అని భార్య తన భర్తను గురించి సాక్షిస్తుంది. ప్రియులారా, దీన్ని ఏమంటారు అంటే ఈ హెల్ప్మేట్ అనేటువంటి దాంట్లో షేరింగ్స్ అన్నమాట. ఆదాముకి ఏనుగులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తన
తన భావోద్రేకాలు పంచుకునేదానికి తనలాంటి మనిషి ఎవరు కూడా లేరు. కనుక దేవుడు ఏం చేశాడు? ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం చూడండి. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొను చున్నాడు. ప్రియులారా, ఇవి ఏదో దేవుడు ఊరికే అలాగే రాయించలేదు. దీంట్లో చాలా అర్థాలు అనేవి ఉన్నాయి. ఈ అర్థాలు కింద కుటుంబానికి అర్థమైతే ఆ కుటుంబం నిజంగా అర్థవంతంగానే బ్రతుకుతుంది. ఆ కుటుంబంలో దేవుడిచ్చే నిజమైనటువంటి సంతోషాన్ని మనుషులు కలిగి జీవిస్తారు. వివాహ సమయంలో, క్రైస్తవ వివాహ సమయంలో వాగ్దానాలు ఫర్ బెటర్ ఫర్ వర్స్, మేలుకైనా కీడుకైనా, వ్యాధి అందైనా, లేమి అందైనా, కలిమి అందైనా ప్రమాణాలు. ప్రియులారా, ఈ ప్రమాణాలు క్రైస్తవ వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా చేస్తారు. కష్టాల్లో, సుఖంలో, దుఃఖంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆకల్లో, దప్పుల్లో తోడుగా ఉండేది ఎవరు అంటే జీవిత భాగస్వామి. కనుక ఈ పరస్పర గ్రహింపు అనేటువంటిది ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. దే విల్ ఇండల్జ్ ద ఎంజాయ్మెంట్ ఆర్ రిజాయిస్ ఆర్ హ్యాపీనెస్ ఫర్ లాంగ్ లైఫ్. దీర్ఘకాలము ఆ సంతోషాన్ని వాళ్ళు అనుభవించేటువంటి వాళ్ళుగా ఉంటారు. 4వదిగా గౌరవమందు సంతోషము. ప్రియులారా, ఈ వాల్యూస్ అనేది మనం మెసేజ్లో మనం విన్నాం. కుటుంబ జీవితంలో ఈ వాల్యూస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఎముకలో నుంచి తీసిన ఎముకే కుళ్ళుగా ఉందనుకోండి, అక్కడ గ్రోత్ అనేది ఉండదు, క్షీణదశ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ప్రియులారా, ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అని చాలామంది ఒక స్లోగన్ వాడుతూ ఉంటారు. స్త్రీ యోగ్యురాలుగా ఉన్నట్లయితే పెనిమిటికి ఎంతో ఘనత, భర్తకెంతో ఘనత, భర్తకెంతో గౌరవం, భర్తకి అది ఎంతో మర్యాదగా ఉంటుంది. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాం. ఈ 31వ కీర్తనలో ఆమె పెనిమిటి పెద్ద గౌనుల యొద్ద కూర్చుంటాడు, పెద్దలతో పాటు కూర్చుంటాడు. అంత ఘనత. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, ఏమండి, వివాహం అయినప్పుడు ఆ ఘనతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నెల్లూరులో. వాడు నేను కలిసి బాగా తిరుగుతూ ఉండేవాడు. చర్చెస్కి వెళ్ళేది, వాక్యం వినేది, బాగా పరిచర్య చేసేది. టీనేజ్ వయసు అప్పుడు. ఒక ఫంక్షన్ హాల్లో ప్రేయర్స్ పెట్టేవాళ్ళు. ఇట్లాగ మందిరం ఉండేది కాదు. ఆ ఫంక్షన్ హాల్లో వెడ్డింగ్స్ జరిగేవి, వేరే ప్రోగ్రామ్స్ కూడా జరిగేవి. ఆ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు హాల్ అంతా కూడా గలీజ్ చేసి వాళ్ళు ఆకొక్కలు ఊసి, గుట్కాలు ఊసి, సిగరెట్ ముక్కలు వేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆదివారం వస్తుంది అంటే మేము వెళ్ళి చాలా పరిచర్య చేసేది. మొత్తం తుడిచేది, బూజు కొట్టేది, బట్టలు వేసేది, బల్లలు తుడిచేది, అన్నీ చేసేవాడు. వాడు నేను కలిసి ఆ విధంగా చేసేవాడు. వాడికి వివాహం అయిన తర్వాత ఒకసారి నా దగ్గరికి వచ్చాడు భార్యను తీసుకొని. వచ్చినప్పుడు అది ఎలాగునిందంటే ఆ సన్నివేశం చాలా ఘనతలాగా అనిపించింది నాకైతే. అప్పట్లాగా వాడితో ఏదంటే అది మాట్లాడేదానికి, ఎందుకంటే పక్కనే ఉంది. అది ఒక రకమైనటువంటి ఘనతలాగా అనిపించింది. ప్రియులారా, చూడు, బ్యాచులర్కి వివాహితునికి మధ్య చాలా తేడాలు ఉంటాయి.
వివాహం అయినటువంటి స్త్రీ పురుషులకు చాలా ఘనత అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. అందుకు పురద్వారమున ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఇశ్రాయేలు వంశములో వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. అసలు ఇవేంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మోయాబైట్, ఈమె మోయాబురాలు ప్రియులారా. మోయాబురాలుగా ఉండేటువంటి ఈ స్త్రీ ఎప్పుడైతే వివాహం అయిపోయిందో ఈమె ఎవరితో పోల్చబడుతూ ఉంది? రాహేలుతో పోల్చబడుతూ ఉంది, లేయాతో పోల్చబడుతూ ఉంది. ఇశ్రాయేలు వంశానికి మూలకర్తలుగా మిగిలిన ఆ ఇద్దరు స్త్రీలతో ఈ స్త్రీ పోల్చబడతాడు. అప్పటి వరకు ఈ స్త్రీ ఆ బెత్లెహేంలో ఎలాగుండేది అంటే పరిగ ఏరుకునేటువంటి స్త్రీగా ఉండేది. ఆమెకు అంత గౌరవం అనేటువంటిది లేదు ప్రియులారా. ఎప్పుడైతే వివాహం చేసుకుందో ఆమెకు ఘనత అనేది వచ్చేసింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదే, ఘనమైనదే, చాలా ఘనతదే. దైవ చిత్తానుసారమైన వివాహంలో ఆ కప్పుల్ని, భార్యాభర్తల్ని దేవుడు చాలా ఘనపరుస్తాడు ప్రియులారా. అదే 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. బోయోజుని గురించి చూస్తాం అక్కడ. నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఏమి నొందుతావు? ఖ్యాతి నొందుదువు గాక. ఈ యవ్వనరాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును. చాలా ఖ్యాతి దొరికింది ప్రియులారా బోయజుకి. వివాహం అయిన తర్వాత వారిద్దరిని అక్కడ ఉన్నటువంటి వారు దీవిస్తూ అలాంటి మాటలు మాట్లాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమండి, శారా ఎంత మాధురి కుటుంబ జీవితానికి. యజమానుడా అని పిలుస్తూ ఉందట ప్రియులారా. యజమానుడా అని పిలుస్తుందంటే అర్థం ఏంటి అంటే తన యాజమాన్యము క్రింద ఆమె అణిగి ఉంది. అబ్రహాము యొక్క యాజమాన్యమునకు శారా ఎప్పుడూ గౌరవించేది. యజమానుడా అని పిలుస్తూ ఏమని చెబుతున్నా అక్కడ? ఆయనకు లోబడి ఉంది, లోబడి ఉంది. అందుకే చివరి వరకు ఆ కుటుంబం నిలబడగలిగింది ప్రియులారా. ఒక భార్య నిజంగా భర్తకు సరైన భార్యగా ఉంటే భర్తకు తెలియకుండా ఏం చేయదు. షీ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ టు హిస్ హస్బెండ్. షీ డస్ నథింగ్. ప్రియులారా, తన భర్తకు తెలియకుండా ఏమి కూడా చేయదు. తన భర్తకు అన్నీ చెప్తా ఉంటాడు. ఎందుకంటే గౌరవం, గౌరవం ప్రియులారా. తర్వాత ఇంకా ఏం చేస్తుందంటే ఇది మనం చేద్దాం అనుకుంటున్నాం, చేద్దామా వద్దా? షీ ఆల్వేస్ సీక్స్ హర్ హస్బెండ్ విల్లింగ్నెస్. తన భర్త ఇష్టాన్ని ఆమె కోరుకునేటువంటి స్త్రీగా ఉంటుంది. కొద్దిమంది స్త్రీలకి ఆ క్రమమే ఉండదు ప్రియులారా. భర్తలకు చెప్పకుండా లేనిపోని అన్నీ చేసి కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. భర్తలకు లోబడకుండా కుటుంబాలను స్పాయిల్ చేసి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి కుటుంబాలు. వారి యాజమాన్యానికి ఒప్పుకోరు వీళ్ళు. నువ్వేంటి నాకు చెప్పేది అంటారు.
అది గర్వం, అది అహంకారం, అహంభావం, అది పడిపోయేదానికి కారణం ప్రియులారా. ఈ శారా అలాగ లేదు. శారా జీవితంలో భర్తను గౌరవిస్తూ, యజమానుడా అని సంబోధిస్తూ, భర్తకు లోబడినటువంటి స్త్రీగా శారా ఉంది. అది మూడవది. పోతే నాలుగవదిగా హ్యాపీనెస్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ హోమ్. దేవుడిచ్చే గర్భఫలంలో సంతోషం. దేవుడిచ్చే గర్భఫలంలో సంతోషం. వివాహం అయిన పిమ్మట దేవుడు కుమారులనో కుమార్తెలనో ఇస్తాడు. ఆ ఇచ్చిన కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో తల్లిదండ్రులు సంతోషాన్ని అనుభవిస్తారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం. అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగుచు. కుమారుల వల్ల, కుమార్తెల వల్ల సంతోషము, మనసుకు ఆనందం అనేటువంటిది కలుగుతుంది ప్రియులారా. ఇది కూడా గొప్ప సంతోషం, ఇది కూడా గొప్ప ఆనందం. కుటుంబ జీవితంలో దేవుడిచ్చేటువంటి ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. ద ఫ్రూట్ ఆఫ్ వూమ్, గర్భఫలం. దేవుడిచ్చే గర్భఫలాన్ని బట్టి తల్లిదండ్రులకు ఎంతో సంతోషం, ఆనందం అనేది ఉంటుంది. అయితే పిల్లలు వ్యతిరేకించారనుకోండి, ఆ కుటుంబంలో ఎంతో క్షోభ, ఎంతో దుఃఖం, ఎంతో బాధ అనేవి ఉంటాయి. కనుక పిల్లలు కూడా, దేవుడిచ్చిన పిల్లలు కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. పోతే చివరిగా ఆరోదిగా హ్యాపీనెస్ ఇన్ రిపెంటెన్స్. మారు మనసులో సంతోషం, మారు మనసులో సంతోషం. ఒక కుటుంబంలో భార్య మారు మనసు పొంది భర్త మారు మనసు పొందకపోతే ఆ కుటుంబం ఎంతో నరకంగా ఉంటుంది ప్రియులారా. కానీ కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ మారు మనసు పొందినట్లయితే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? వారిద్దరు చనిపోతే ఇద్దరు కూడా పరలోకంలో ఉంటారు. అన్బ్రేకబుల్ ఫెలోషిప్ దే విల్ హ్యావ్ ఈవెన్ ఇన్ హెవెన్, నాట్ ఓన్లీ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద మాత్రమే కాకుండా పరలోకంలో కూడా వారు ప్రవేశించేటువంటి వారిగా ఉంటారు. పరలోకంలో భార్యాభర్తలుగా ఉంటారా అంటే అట్లాగా, అది వేరే సబ్జెక్టు. అవన్నీ కూడా స్పిరిట్ బీయింగ్స్. కానీ మారు మనసు పొందినప్పుడు ఇద్దరు కూడా నరకాన్ని తప్పించుకుంటారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 33-34 వచనాలు చదువుకుందాం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి అతడును అతని ఇంటి వారు అందరూ బాప్తిస్మము పొందిరి. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఆనందించెను. ప్రియులారా, ఇందాక నేను ప్రారంభంలో 3 ప్రాముఖ్యమైనటువంటి దినాలను గురించి చెప్పాను. మొదటిది జన్మదినము అని, రెండవది వివాహ దినము అని, మూడవది మరణ దినము అని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఒక మనిషి దేవుని యందు లేక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం ఉంచిన దినం ఉంది చూసారా, అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. దట్ ఈస్ కాల్డ్ ద డే ఆఫ్ సాల్వేషన్. అది రక్షణ దినముగా ఉంటుంది. ఒక విశ్వాసి రక్షింపబడి బాప్తిజం తీసుకున్నప్పుడు ద డే ఆఫ్ బాప్తిజం,
అన్ఫర్గటబుల్ డే. బాప్తిజమము అనేది తిరిగి జన్మించే దినము ప్రియులారా. కొద్దిమందికి బాప్తిజం ఎప్పుడు తీసుకున్నాము అంటే కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ముఖ్యంగా ఏమ్మా ఎప్పుడు తీసుకున్నారు బాప్తిజం అంటే, అదే అయ్యగారు అప్పుడెప్పుడు 2014 2015. ఇంట్రెస్ట్ లేదు ప్రియులారా, ఆ దినం గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. యూ మస్ట్ రిమెంబర్ ద డే ఆఫ్ బాప్తిజం వేర్ యూ ఆర్ గివెన్. నీవు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. మనిషి బ్రతుకున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకునేటువంటి ఆ దినము ద డే ఆఫ్ సాల్వేషన్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్నే రక్షణానందపు దినం అని కూడా అంటారు. వీళ్ళకి ఇప్పుడు ఇదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారు అందరితో కూడా ఆనందించిన. అంటే అర్థం ఏంటి? ఇంట్లో ఈ జైలు అధికారి గురించి జైలర్ గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సువార్త విన్నాడు, యేసుక్రీస్తు నా పాపముల కొరకు శిలువలో చనిపోయాడు, ఆయన 3వ రోజు తిరిగి లేచాడు, కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే నాకు ఏమొస్తుంది? రక్షణ వస్తుంది, రక్షణ వస్తుంది నాకు అని తెలుసుకొని విశ్వసించి బాప్తిజం తీసుకొని కుటుంబంతో కలిసి ఆనందిస్తూ ఉన్నాడు ప్రియులారా. కుటుంబం అంతా రక్షింపబడినట్లయితే ఆ కుటుంబం సంతోషంతో ప్రభువు కోసం ఎదురు చూసేటువంటి కుటుంబంగా ఉంటుంది. అంతకంటే ఇంకేం కావాలి లోకంలో? కుటుంబం అంతా మారు మనసు పొందితే ఆ కుటుంబంలో సైతానికి ఇంకా అవకాశం ఎక్కడ? దే విల్ ఒబే ఈచ్ అదర్, దే విల్ ప్రే టుగెదర్. వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకుంటారు, ఒకరి పట్ల ఒకరు విధేయత చూపిస్తారు, ఒకరంటే ఒకరు గౌరవించుకుంటారు, బ్లేమ్ చేయరు, నిందించరు, భర్త గురించి చెడుగా పోయి చెప్పరు, భార్య గురించి చెడుగా పోయి చెప్పరు. దే విల్ హానర్ ఈచ్ అదర్, ఒకరినొకరు గౌరవించుకుంటారు. దే విల్ హ్యావ్ ఎ హానరబుల్ లవ్ ఇన్ దర్ ఫ్యామిలీస్. వారి కుటుంబాల్లో మర్యాదపూర్వకమైన ప్రేమను కలిగి ఉంటారు. ఎన్ని బ్లెస్సింగ్స్! ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషం. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వర్స్గా వివాహ విషయంలో కనబడుతున్నప్పటికీ ప్రియులారా, వివాహ జీవితంలో దేవుడు దాచి ఉంచిన సంతోషం అంతా ఇంత కాదు. అది అనుభవించేటువంటి వారికి అర్థమవుతుంది, దాన్ని గ్రహించినటువంటి వారే అనుభవిస్తారు. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వెరీ బ్లెస్సింగ్. కుటుంబ జీవితం ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన కుటుంబంలో మీరు దాచి ఉంచి ఉన్న శ్రేష్టమైన ఆ సంతోష సంబంధమైన దీవెనలు మా కుటుంబాల్లో మేము అనుభవించేవారముగా ఉండుటకు కృప దయచేయండి. అపవాదికి చోటు ఇవ్వకుడి అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. కనుక ఈ మెలకువ మాకు దయచేయండి. ఇది శత్రువు చేసిన పని అని మా కుటుంబాల్లో ఎక్కడైనా మేము ప్రభువా నాయన కలహము ప్రభువా ఎదురైనప్పుడు అలాంటి గ్రహింపు దయచేయండి. మీ అందున్న ప్రతి ఆశీర్వాదము, కుటుంబ ఆశీర్వాదం మా కుటుంబాల్లో కలిగి ఉండటం కృప దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.